నమస్కారం. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రీసెంట్ గా సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన తీర్పు చెప్పింది. చాలా మంచి తీర్పు అని చెప్పాలి. ఏంటి అంటే ఢిల్లీలో ఉన్న వీధి కుక్కలన్నింటినీ కూడా పట్టుకొని వాటికి ఒక షెల్టర్ ఏర్పాటు చేసి వాటిని అక్కడికి తరలించాలని చెప్పి అక్కడ వాటికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయడం గాని అండ్ వాటి బాగోగులు చూడడం గాని అక్కడ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన తీర్పు చెప్పింది. దానికి కారణం ఏంటంటే ఢిల్లీలో వీధి కుక్కలు చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. దాంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ కుక్కల దాడుల్లో చాలా మంది గాయపడడం కానీ చనిపోవడం కానీ జరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు చాలా మంది చనిపోయారు. అండ్ కొంతమందికి ర్యాబిస్ వ్యాధి సోకి కూడా వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్నారు. సో ఇవన్నింటిని దృష్టిలో ఉంచుకొని వీధి కుక్కల్ని ఆ షెల్టర్ లోకి పంపించాలని చెప్పి సుప్రీంకోర్టు ఈ రీసెంట్ జడ్జిమెంట్ లో చెప్పింది. సో అది విన్న చాలా మంది జంతు ప్రేమికులు గాని యానిమల్ యాక్టివిటీస్ గాని చాలా మంది డిఫరెంట్ గా రియాక్ట్ అయ్యారు. అలా ఇలా చెప్తారు సుప్రీంకోర్టు అని, జంతువులకు కూడా హక్కులు ఉంటాయి కదా, అవి ఆ వీధుల్లో తిరగాలని చెప్పాయి. కాకపోతే నా అభిప్రాయం ఏంటంటే మనుషులు చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు అవి అక్కడ ఉండడం మంచిది కాదు. అక్కడికి తీసుకెళ్లి ఆ షెల్టర్ లో పెట్టడమే మంచిది. సుప్రీంకోర్టు కూడా ఈ మాట చెప్పింది. సో ఎవరైతే జంతు ప్రేమికులు ఉన్నారో, యానిమల్ యాక్టివిస్టులు ఉన్నారో, సో చనిపోయిన వారికి బాధ్యత వీళ్ళు తీసుకుంటారా, ఎవరైతే కుక్కల వల్ల గాయపడ్డారో వారి బాధ్యత వీళ్ళు తీసుకుంటారా అని చెప్పి అడిగింది. సో ఎవరు కూడా తీసుకోరు. సో ఖచ్చితంగా వాటిని అక్కడ షెల్టర్ లోకి పంపించడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఈ సెలబ్రిటీలు మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారు. సో అందులోకి మనుషులకి అలా ఉండదు. సో ఈ వీధి కుక్కలు అసలు వెళ్ళవు. సో వాళ్ళు సేఫ్ గానే ఉంటారు. కాకపోతే ఎవరైతే ఆ వీధుల్లో చిన్న చిన్న కాలనీలలో బతుకుతారో వాళ్ళే ఎఫెక్ట్ అవుతారు. సో సుప్రీంకోర్టు తీర్పుని ఖచ్చితంగా మనం గౌరవించాలి. ఢిల్లీలో ఉన్న కుక్కల సమస్యకు ఒక పరిష్కారం లభించింది. మరి తెలంగాణలో ఉన్న కోతుల సమస్యకు పరిష్కారం లభిస్తుందా? ఇప్పట్లో అయితే లభించేలా లేదు. దానికి కారణం గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేకపోవడం. ఈ సమస్య వల్ల గ్రామాలు గాని సెమీ అర్బన్ ఏరియాలు గాని చాలా ఇబ్బంది పడతా ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే దీని కోతుల వల్ల మనుషులు మెంటల్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉన్నారు. సో ఈ సమస్య రోజు రోజుకు పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. ఒక లెక్క ప్రకారం తెలంగాణలో 3 కోట్ల కోతులు ఉన్నాయంట. అది 3 కావచ్చు, 2 కావచ్చు, 1 కావచ్చు, ఎంతైనా కావచ్చు. ఆ సంఖ్య ఎంతైనా సరే సమస్య మాత్రం చాలా పెద్దగా ఉంది. నా విషయమే చెప్తా. నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో వీధులల్లా ఎట్లా పడితే అట్లా తిరిగేటోని, ఎక్కడ పడితే అక్కడ ఆడుకునేటోని. ఏం భయం ఉండేది కాదు. నాకేనే కాదు, నా వయసు వాళ్ళకి ఎవరికి కూడా భయం ఉండేది కాదు. ఎందుకంటే ఈ కోతులు వస్తాయని చెప్పి, కరుస్తాయని చెప్పి ఏ భయం లేదు. ఈ రోజు అట్లా కాదు. పిల్లల్ని బయటకు పంపించాలంటే చాలా భయంగా ఉంది. పిల్లలు పక్కన పెట్టండి, పెద్దవాళ్ళు వీధుల్లో నడవాలన్నా కూడా భయం. ఎందుకంటే ఏ కోతి ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడ మీద పడుతుందో, ఎప్పుడు కరుస్తుందో కూడా తెలియదు. ఒక 10-12 సంవత్సరాల క్రితం చూసుకుంటే తలుపులు తెరబెట్టి మనుషులు ఊరంతా తిరగచ్చేటోళ్ళు. ఏ భయం ఉండేది కాదు ఇంట్లోకి ఏదైనా పోతుందని చెప్పి. ఇప్పుడు అట్లా కాదు. ఇంట్లో ఉన్నా కూడా తలుపులు పెట్టుకుంటున్నారు. అంతేకాదు తలుపులకు ఇంకా కేజీలు కూడా తయారు చేయించుకుంటున్నారు. ఏ కోతి ఎక్కడి నుంచి వస్తుందో, కోతులు ఎక్కడ వచ్చి ఎక్కడ దాడి చేస్తాయో అన్న భయంతో. మనం చూసుకుంటే తెలంగాణలో కోతుల దాడులు ఇన్ని జరుగుతున్నాయి, ఇంతమంది ఎఫెక్ట్ అయ్యారని చెప్పి ఎక్కడ లెక్కలేదు. కాకపోతే రోజు అయితే ఎక్కడో ఒక చోట కోతుల దాడి జరుగుతూనే ఉంది. అండ్ మనం రీసెంట్ గా చూసుకుంటే కామారెడ్డిలో ఒక 70 years ఓల్డ్ ఉమెన్ కోతులు దాడి చేయడం వల్ల చనిపోయింది. ఈ సమస్య కేవలం మనుషులకు, ఊర్లకే కాదు, పంటలకు, పంట పొలాలకు కూడా పట్టుకున్నది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మాది ఉత్తర తెలంగాణ, ఒకప్పటి ఆదిలాబాద్, ఇప్పటి నిర్మల్ జిల్లా. మా సైడు మక్క పంట ఎక్కువ వేసేటోళ్ళు. మక్క అంటే మొక్కజొన్న. ఇప్పుడు చాలా మంది మక్క వండిస్తలేరు. దానికి కారణం ఏంటంటే తెల్లందాకా పందుల గోల, పొద్దుందాకా కోతుల గోల. ఏంది ఈ సమస్య? పండించిన పంటకు కాపలాగా టైం అయిపోతుందని చెప్పి పంట మక్క వేసులు బంద్ చేసిండ్రు. అంతేకాదు చాలా మంది కూరగాయలు కూడా వండించలేరు. పొద్దుందాకా ఎవరు ఉండాలా, కోతుల కాపాలని చెప్పి. సో అంత పెద్ద సమస్య ఉంది. ఇట్లా చూసుకుంటే మనకు ఫ్యూచర్ లా ఆహార కొరత ఏర్పడచ్చు. ఈ రోజు ఈ సమస్య ఇంత పెద్దగా మారడానికి కారణం ఈ ప్రభుత్వమే కాదు, గత ప్రభుత్వం కూడా కారణం. ఈ సమస్య చిన్నగా ఉన్నప్పుడు పరిష్కరించాల్సింది, కానీ పరిష్కరించలేదు. ఆ రోజు ఆ ప్రభుత్వం ఏం చెప్పిందంటే అడవులను పెంచుతాం, కోతులను మళ్ళీ అడవులోకి వెళ్లేలా చేస్తామన్నారు. కాకపోతే అలా చేయలేదు, ఫెయిల్ అయ్యారని చెప్పి. సమస్యను పరిష్కరించడానికి ఏ గవర్నమెంట్ ఏమీ చేయలేదా అంటే గత ప్రభుత్వం మాత్రం ఒక చిన్న స్టెప్ అయితే తీసుకుంది. అదేంటి అంటే నిర్మల్ జిల్లాలో, నిర్మల్ కి సమీపంలో ఒక మంకీస్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ అని చెప్పి పెట్టారు. అక్కడ కోతుల్ని తీసుకెళ్లి అక్కడ వాటికి మళ్ళీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. కాకపోతే అది సక్సెస్ అవ్వలేదని చెప్పాలి. ఆ సెంటర్ ఎలా పనిచేస్తుంది అంటే ఆ సెంటర్ వాళ్ళు వెళ్ళి ఎవరు కూడా కోతుల్ని పట్టుకోవడం జరగదు. సో గ్రామాల్లో ఉన్న వాళ్ళు, గ్రామ పంచాయతీ వాళ్ళు కోతుల్ని పట్టుకెళ్లి అక్కడ అప్పగిస్తే వాళ్ళు వాటి సంరక్షణ చూసుకుంటారు అండ్ ఆపరేషన్ చేస్తారు. అంతేగాని వీళ్ళు వెళ్లి కోతుల్ని అయితే పట్టుకోరు.
సో చాలా గ్రామాల్లో చాలా మందికి ఈ విషయం కూడా తెలియదు. అంటే ఇక్కడ ఒక సెంటర్ ఉంది, అక్కడికి మనం కోతుల్ని పట్టుకొని తీసుకెళ్లాలి అని చెప్పి. అది తెలియక చాలా మంది ఏం చేశారంటే గ్రామాల్లో ఇంటికి ఒక 200, 300 జమ చేసి కోతుల్ని పట్టుకునే వాళ్ళని పిలిచి కోతుల్ని పట్టిస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే కోతుల్ని పట్టుకుంటారో వాళ్ళు తీసుకెళ్లి పక్క గ్రామాల్లో వదిలేస్తారు. ఆ పక్క గ్రామంలో పట్టుకున్న కోతుల్ని తీసుకొచ్చి ఈల గ్రామాల్లో వదిలేస్తారు. సో ఎవరైతే కోతుల్ని పట్టుకుంటున్నారో వాళ్ళు బాగానే ఉన్నారు. సో యాక్చువల్లీ ఇక్కడ పట్టుకున్న కోతుల్ని ఆ సెంటర్ కి తీసుకెళ్లాలి. కాకపోతే ఈ సెంటర్ కి తీసుకుపోవాలన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. అక్కడే మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? సో ఈ సమస్య ఇక్కడే ఉందా? గతంలో ఇలాంటి సమస్యలు ఎక్కడైనా ఉన్నాయా అంటే మనం చూసుకుంటే గతంలో ఆస్ట్రేలియాలో కంగారుల సమస్య కూడా ఇలాగే అయింది. ఎక్కువ కంగారులు అయిపోవడం వల్ల మనుషులకు చాలా ఇబ్బంది అయింది. రోడ్ యాక్సిడెంట్ అవ్వడం గానీ, కంగారులు మనుషుల మీద దాడి చేయడం గానీ ఎక్కువ అయింది. సో అలాంటి టైంలో ఆస్ట్రేలియా ఏం చేసిందంటే ఆ కంగారుల్ని చంపేయాలని చెప్పి నిర్ణయించింది. అంటే అన్ని కాదు, కొన్ని కంగారుల్ని చంపేయాలని చెప్పి నిర్ణయించింది. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఎట్ ప్రజెంట్ అమెరికాలో కూడా అనకొండలు ఎక్కువ అయిపోయాయని చెప్పి అమెరికన్ గవర్నమెంట్ అనకొండల్ని చంపేయాలని చెప్పి నిర్ణయించింది. సో ఈ చంపేయడం అనే పరిష్కారము మరి ఇంకేం లేదా అంటే సేమ్ కోతుల సమస్య ఇంకో దేశంలో వచ్చింది. శ్రీలంకలో ఇలాంటి సమస్య వచ్చింది. సో అప్పుడు శ్రీలంక గవర్నమెంట్ ఏం చేసిందంటే 1,00,000 కోతుల్ని చైనాకు ఎక్స్పోర్ట్ చేసింది చంపకుండా. సో ఆ చైనాకు ఏం చెప్పిందంటే వీటిని చంపకూడదు, మీ జూలలో వాడుకోవాలని చెప్పింది. చైనా కూడా అదే చెప్పింది, మేము మా జూలలో వాడుకుంటాం, మా జూలలో ప్రదర్శనకు పెడతాం తప్ప మీరు వీటిని చంపమని చెప్పింది. సో శ్రీలంకన్ గవర్నమెంట్ 1,00,000 కోతుల్ని ఎక్స్పోర్ట్ చేసింది. సో తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇలాంటి ఆలోచనలు చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. కోతుల్ని చంపడమే ఈ సమస్యకు పరిష్కారం అని చెప్పి నేనైతే చెప్పను, నేనే కాదు ఎవరు చెప్పరు. ఎందుకంటే మన దేశంలో కోతిని ఒక దైవ రూపంలో కొలుచుకుంటాం. సో చంపమని నేను చెప్పను, ఎవరు చెప్పరు, అలా చెప్పకూడదు కూడా. కాకపోతే ఈ సమస్యకైతే పరిష్కారం కావాలి. మరి గవర్నమెంట్ ఎలాంటి పరిష్కారం కనుక్కుంటుంది అనేది ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు కుక్కల మీద ఇచ్చిన తీర్పు తర్వాత నాకు కూడా ఈ ఒక అనుమానం కలిగిందన్నమాట. తెలంగాణలో ఉన్న కోతుల సమస్య గురించి ఎప్పుడైనా కోర్టులు ఇలాంటి తీర్పు ఏమన్నా ఇచ్చాయని చెప్పి డౌట్ వచ్చింది. అందుకే సెర్చ్ చేశాను, తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ ఇయర్ 2025 March 4th రోజు తెలంగాణ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది అనమాట. తీర్పు అంటే గవర్నమెంట్ కు చెప్పింది అనమాట. ఏంటంటే తెలంగాణలో కోతుల దాడులు ఎక్కువైపోయాయి, దాని పరిష్కారానికి మీరేం చేస్తున్నారని చెప్పి అడిగింది. దాని మీద 4 వారాల్లో ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా అడిగింది. దీని అంతటికి కారణం ఏంటంటే మల్లన్న అనే ఒక వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణలో కోతుల సమస్య ఎక్కువైపోయింది, దాని దాడులు ఎక్కువైపోయాయి, సో దీనికి ఒక పరిష్కారాన్ని చూపించండి అని చెప్పి హైకోర్టును అడిగారు. హైకోర్టు గవర్నమెంట్ ని అడిగింది. సో గవర్నమెంట్ నుంచి ఏం రిప్లై వచ్చింది అనేది మాత్రం నాకు ఇప్పటికీ అందులో దొరకలేదు. నేను చాలా సెర్చ్ చేశాను, గవర్నమెంట్ ఏం రిప్లై. కోతుల సమస్య పరిష్కారం కావాలని, తెలంగాణ పల్లెలు మళ్ళీ ఎప్పటిలాగే ఆనందంగా ప్రశాంతంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. నేనైతే ఎప్పుడు కూడా నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయమని అడగలేదు. ఫస్ట్ టైం అడుగుతున్నాను, ఎందుకంటే సమస్య చాలా పెద్దది, చాలా మందికి రీచ్ అవ్వాలి. సో ఈ రీచ్ అయితేనే ఈ సమస్య గవర్నమెంట్ కి దృష్టికి వెళ్తుంది, అప్పుడే గవర్నమెంట్ రియాక్ట్ అవుతుంది అనేది నా అభిప్రాయము. గవర్నమెంట్ రియాక్ట్ అయ్యే వరకు ఈ వీడియోని షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను.